పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు నాయన. ఈ రాత్రి సమయంలో ప్రభా నేను స్తుతిస్తున్నాము. ఈ దినము మరి మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా కాపాడి మమ్మల్ని అన్ని విషయాలలో కూడా మమ్మల్ని జయప్రదంగా నడిపించినందుకు నీకు వందనములు తండ్రి. మా తండ్రి దేవా, మరి మేమంతా కూడా ఎంతో క్షేమంగా ఉన్నందుకు మా ప్రభా నాయన, పిల్లలు స్కూళ్ళు కాలేజెస్ నుంచి వచ్చేసారు. అదేవిధంగా ప్రభా అనేక మంది పరీక్షలు రాస్తున్న వారు చక్కగా పరీక్షలు రాస్తున్నారు దేవా. మరి వారికి ఇచ్చిన జ్ఞానంని బట్టి, వారి రాకపోకలందు వారికి మీరు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి, వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఇదిగో కుటుంబ సమేతంగా నేను ప్రార్థిస్తున్నాము, నేను ఘనపరుస్తున్నాం తండ్రి. మా తండ్రి ఈ రాత్రి సమయంలో ప్రభా మరి వాక్యము ధ్యానించుకుంటున్నాం. 149వ కీర్తన 7, 8, 9 వచనముల ప్రకారము అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచుల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి అని. అంతకుముందుగా 6వ వచనంలో వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి అన్న మాటలు ఎంతో గొప్ప సంగతి ప్రభా. మేము ఎప్పుడైతే నిన్ను ఉత్సాహ స్తోత్రములు చేస్తామో అప్పుడు మీరు మాకెంతో అధికారం ఇస్తారు నాయన. మాకెంతో గొప్ప ఘనతను మాకు అనుగ్రహిస్తారు తండ్రి. మీరు ఎంతగా మమ్మల్ని దీవిస్తారంటే, అన్యజనులకు ప్రతిదండన చేయటకు మాకు అధికారం ఇస్తారు, ప్రజలను శిక్షించడానికి మాకు అధికారం ఇస్తారు, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకు మాకు అధికారం ఇస్తారు, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు మరి ఘనులైనటువంటి భక్తులైనటువంటి వారి చేతులలో మీరు రెండంచుల ఖడ్గం ఇస్తారు దేవా. ఇది మాకందరికీ కూడా, భక్తులందరికీ ఘనత. మా తండ్రి, మేము నీకు భక్తులుగా ఉంటే ప్రభా, మేము ఎల్లప్పుడూ నీకు ఉత్సాహ స్తోత్రములు, గానములు చేస్తూ ఉన్నట్లయితే మా తండ్రి దేవా, మాకు ఇస్తున్నటువంటి ఈ గొప్ప ఘనతను మేము స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉండగలము. మా ప్రభా, ఎంత గొప్ప ధన్యత మీరు మాకు ఇస్తున్నారు, ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నారు నాయన. మా ప్రభా, రెండంచుల ఖడ్గము అంటే అది వాక్యము కావచ్చు. అవును తండ్రి, వాక్యం ద్వారా మేము అనేక మందిని పట్టుకొనుటకు, వాక్యం ద్వారా అనేక మందిని జయించుటకు మీరు మాకు కృప చూపించగలిగినటువంటి దేవుడు. ఇశ్రాయేలీయులు యుద్ధం చేసినప్పుడు అనేక మార్లు తండ్రి మీరే వారి పక్షంగా యుద్ధం చేసినటువంటి వారై ఉన్నారు. మరి నేటి కాలంలో ప్రభా, మేమైతే మరి ఆత్మీయమైనటువంటి వార్ఫేర్ చేస్తూ ఉన్నాము మా తండ్రి. మరి మేము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతో, అధికారులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మేము పోరాడుతూ ఉన్నాము. మరి ఆ విధమైనటువంటి పోరాటం చేయడానికి మాకు నీ యొక్క వాక్యము అనే రెండంచుల ఖడ్గం కావాలి. ఆ విధంగా మేము ఆ యొక్క ఆయుధము ఏంటంటే మా ప్రభా నాయన, మేము నిన్ను వాక్యము ద్వారా స్తుతిస్తూ మరి అనేక మందికి వాక్యము చెప్పుట ద్వారా, వాక్యము ప్రకటించుట ద్వారా అపవాదిని ఎదుర్కొనేలాగా మాకు కృప చూపించండి. అదేవిధంగా ప్రభా, మేము స్తుతిస్తూ ఉన్నాము. ఎప్పుడైతే మేము ఉత్సాహ స్తోత్రములు చేస్తామో, మేము చేయబడి మా నోట ఎప్పుడైతే ఉత్సాహ స్తోత్రములు ఉంటాయో అప్పుడు మేము ఈ యొక్క ఆత్మీయ పోరాటములో శోధకుని జయించగలము, అపవాదిని ఎదుర్కోగలము. ఆ విధమైనటువంటి కృపను మాకు అనుగ్రహించండి. మేము ఎల్లప్పుడూ వాక్యం చదువుతూ ధ్యానిస్తూ ప్రభా, ఎల్లప్పుడూ నాయన మరి ఎంతో ధైర్యంగా ఉండడానికి, అదేవిధంగా నీకు ఆపాదిస్తూ స్తుతులు చెల్లిస్తూ సంతోషంగా ప్రభా మరి ఏ పోరాటమైనా చేయడానికి సిద్ధంగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అంత్య దినములలో తండ్రి మీరు భక్తులైనటువంటి వారికి ఈ గొప్ప అధికారం ఇస్తారు, అన్యజనులకు ప్రతిదండన చేయడానికి, వారిని శిక్షించడానికి, మరి అనేకులకు తీర్పు తీర్చడానికి మీరు ఘనతనిస్తారు ప్రభా. అలాంటి ఘనత మేము పొందాలంటే మేము ఎల్లప్పుడూ నీ బిడ్డలుగా ఉండాలి. నీ యొక్క నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ నీ బిడ్డలుగా భక్తులుగా ఉండాలి తండ్రి. అదొక ఘనత మీరు మాకు ఆపాదిస్తున్నారు. దానిని బట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ మా తండ్రి దేవా, మేము ఎల్లప్పుడూ కూడా నాయన మరి ఆ విధమైనటువంటి
ఆలోచన కలిగి ఆ విధమైనటువంటి ఆ, భక్తి కలిగిన జీవితము జీవిస్తూ చక్కగా మేము జీవించడానికి సహాయం చేయమని ప్రభానైనా శోధనలపైన ఎల్లప్పుడూ కూడా జయం పొందాలంటే మేము వాక్యమును ధ్యానించే వారంగా మరి నిన్ను స్తుతించే వారంగా ఉండుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము. దయగల మా తండ్రి, మీరు మాకు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. మా తండ్రి, మరి ఈ దినమంతా మీరు మమ్మల్ని ఏ విధంగా కాపాడారో దాన్ని బట్టి కూడా నీకు వందనములు. అద్భుతాలు చేసే దేవుడవు మా తండ్రి, మా పట్ల మీకున్నటువంటి ప్రేమ, మీకున్నటువంటి వాత్సల్యమును బట్టి మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మరి పిల్లలు ఎంతో మంది చక్కగా పరీక్షలు రాస్తున్నందుకు వందనములు, వారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి నీకు వందనములు. మా తండ్రి దేవ, కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా ఎంతో సంతోషంగా ఉంచినందుకు వందనములు తండ్రి. అందరూ కూడా మరి క్షేమంగా ఉన్నందుకు ప్రభా, ఆరోగ్యంగా ఉన్నందుకు వందనములు. కుటుంబంలో ఉన్న వృద్ధులను దీవించండి, వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించి వారందరూ కూడా నీ దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి ప్రాముఖ్యంగా మరి ఎంతోమంది కుటుంబాలలో అనేకమైన సమస్యలతో, కలతలతో, మరి మనస్పర్ధలతో బ్రతుకుతూ ఉన్నారు. ప్రభా, మీరు కనికరించి వారిపైన నీ యొక్క కృప చూపించండి, శాంతిని సమాధానంను కుమ్మరించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి, ఈ దినం ఎంతోమంది ఉద్యోగాలు పొందుకొని ఉన్నారు, వారందరిని బట్టి నీకు వందనములు. మరి చక్కగా బిజినెస్ అభివృద్ధి అవుతున్నందుకు వందనములు. మరి ఎవరెవరైతేనైనా మరి తమ జీవితాలలో వివాహములు కుదిరి సంతోషంగా ఉన్నారు, వారిని బట్టి కూడా నీకు వందనములు ప్రభా. మా తండ్రి, ప్రతి ఒక్కరికి మీరు చేసిన మేలులను బట్టి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరైతే కొదవలు ఉన్నాయని ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలు మీరు ఆలకించమని వేడుకొంచున్నాము. తప్పకుండా తగిన కాలంలో ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తారు కాబట్టి నీకు వందనములు. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డను దర్శించండి, వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము ప్రభా. గర్భిణీ స్త్రీలను అందరినీ ఆశ్రయించండి. ఈ సమయంలో ప్రసవంలో ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా క్షేమంగా కాపాడి మంచి చక్కటి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి. ఎంతోమంది ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు, ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు ఉన్నారు. వారిని అందరినీ కూడా మీరు క్షేమంగా కాపాడి త్వరగా నైనా మరి స్వస్థతనిచ్చి క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాము. ఎవరైతే తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే మరి ఎక్కువగా బాధపడుతూ వెంటిలేటర్ పైన మరి ఐసీయూలలో ఉన్నారో వారిని అందరినీ కూడా మీరు స్వస్థపరచండి తండ్రి. మా ప్రభానైనా మీరు స్వస్థపరిచే దేవుడు. అందరూ కూడా వారి కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన పడుతూ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. మీరు ప్రార్థనలు అంగీకరించి తప్పకుండా నాయన వారికి సహాయం చేసి నాయన స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నాము. కుటుంబ సభ్యులకు నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. వారికి ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, నీవు అద్భుతంలో చేయి దేవుడవు కనుక నీకు వందనములు తండ్రి. మీరు తప్పకుండా ప్రార్థనలు ఆలకించి సహాయం చేస్తారు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించండి. వారికి అందరికీ కూడా నీ కాపుదల, నీ యొక్క భద్రత అనుగ్రహించండి. వారు ఓపికతో సహనంతో పనిచేయటకు సహాయం చేయండి. అలాగే రాత్రులు పనిచేసే డ్యూటీలు చేస్తున్నటువంటి సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి క్షేమంగా నడిపించమని వేడుకొంచున్నాం ప్రభా. అప్రమత్తతో ఉన్నట్లుగా సహాయం చేయండి. ఎంతోమంది అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు. అన్యాయానికి గురైన వారు అనేకులు ఉన్నారు. ఉద్యోగ పరిస్థితులలో అనేకమైన నిందలు ఎదుర్కొంటున్న వారు, అవమానాలకు గురవుతున్న వారు ఉన్నారు. వీరందరిని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి సమస్యను తీర్చండి. వారికి తప్పకుండా మరి మేలును అనుగ్రహించండి. ప్రతి పరిస్థితిని బాగు చేయమని ప్రభా, సమస్తమైన బాధల నుంచి నాన్న వారికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది రక్షణ లేని వారు ఉన్నారు. వారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. రక్షణ దయచేయండి. వారిపైన మీ యొక్క కృప కుమ్మరించండి ప్రభా. వారు నిన్ను అంగీకరించినట్లుగా వారి హృదయాలను తెరవండి. వారి మనోనేత్రాలను వెలిగించి నీ సిలువ విలువను అర్థం చేసుకొని గ్రహించినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం దేవా. వారికి దర్శనములు అనుగ్రహించండి మా తండ్రి. మీరు మాట్లాడండి తండ్రి. మా ప్రభా, మరి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. కృప చూపించమని వేడుకొంచున్నాము. ఎంతోమంది మరి వ్యసనములకు గురై నీకు విరోధంగా
మీకు దూరంగా ఉంటున్నారు నాయన, వారిని కూడా మీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను, అనేక మంది వృద్ధులను, చిన్నారులు, అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారికి అందరికీ మీ యొక్క సహాయము మరి మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా ప్రభ, ప్రతి ఒక్కరిపైన మీ యొక్క కృప చూపించమని వేడుకొంచున్నాము. ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాం. క్షేమంగా గమ్యస్థానంకు చేర్చండి తండ్రి. యుద్ధ వాతావరణం ఉన్న ప్రతి చోట తండ్రి మీరు కృప చూపించి ప్రతి పరిస్థితిని మీ కంట్రోల్లో ఉంచుకున్నాను తండ్రి నేను ప్రార్థిస్తున్నాము. అనేక మంది మా బంధువులు, మిత్రులు, స్నేహితులు ఉన్నారు. మా తండ్రి మీరు కృప చూపించండి. అంతేకాదు నాయన, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరే కాపాడండి. మా తండ్రి ఎంతోమంది అమాయకులు మరి తమ యొక్క ఆస్తులను కోల్పోతున్నారు. మరి అనేక మంది ఆప్తులను కోల్పోతూ ఉన్నారు. మరి ప్రభా, మీరు కనికరించండి తండ్రి. మరి వారి పట్ల మీ యొక్క కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకోవాలి తండ్రి. మరి ప్రభా, నీవే కృప చూపించుము దేవా ప్రభా. యుద్ధము ఆగిపోనట్లుగా తండ్రి మరి పరిస్థితిని అన్నింటిని కూడా చక్కపరిచి తండ్రి శాంతిని, సమాధానమును కుమ్మరించమని వేడుకొంచున్నాము. ఇశ్రాయేల్ దేశంను, యెరూషలేమును దీవించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఈ రాత్రి సమయంలో ఎవరెవరైతే నిద్రలేమితో బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నారో తండ్రి, వారిలో ఉన్నటువంటి దుఃఖాన్ని, వారిలో ఉన్నటువంటి వేదనను తొలగించండి. వారికి నెమ్మదిని అనుగ్రహించండి. వారికి నాయన నీ కృప వారిపైన అధికంగా కుమ్మరించి నాయన మరి నీ వాక్యమును ధ్యానించుకుంటూ నెమ్మదిగా నిద్రించుటకు సహాయం చేయండి. ప్రాముఖ్యంగా వారిలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క క్షమాపణ లేని గుణం ఏదైతే ఉన్నదో దానిని మరి ద్వేషము, కోపము అలాంటివన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి ప్రశాంతమైన మనసు వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి. ఈ దినమంతయు మాకు తోడుగా ఉన్నారు దేవా, నీకు వందనములు. మా పనులన్నింటినీ జయప్రదంగా నడిపించినందుకు వందనములు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా తండ్రి దేవా, మా జీవితాలలో మేము ఏ విధంగా జీవించాలో మీరు మమ్మల్ని చక్కగా నడిపిస్తూ ఉన్నందుకే నీకు వందనములు. ఈ రాత్రి సమయంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానం నాయన నీకు వందనములు. మా తండ్రి, మేము ఉత్సాహ స్తోత్రం చేసేవారుగా ఉన్నట్లయితే, భక్తులుగా ఉన్నట్లయితే ప్రభా నాయన మీరు మాకు రెండంచులు గల ఖడ్గం ఇస్తారు. మా తండ్రి, మేము మాకు ఎంతో ఘనతనిస్తారు. కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడే ఉండండి. మా పైన నీ రక్తపు కంచె వేయండి. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, రాత్రి వేళ ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడి తండ్రి మరి మీ యొక్క క్షేమకరమైన రెక్కల క్రింద మమ్ములను క్షేమంగా నిద్రించేలాగా చేయండి తండ్రి. మంచి రెస్ట్, విశ్రాంతి అనుగ్రహించండి. ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.